ఇది ఇది మా ఊరి చరిత్ర అండి, బైరాన్పల్లి. ఓకే. ఇది నేను మా ఇందులో ఉన్న రాజిరెడ్డి అనే పాత్ర మా తాతగారు అవుతారు. మా తాత ఉండి ఈ స్టోరీ రోషన్ బాబు గారికి వివరించారు. చాలా బాగుంది. అంటే మాకు రజాకార్ల పోరప్పుడు మా తాత చాలా ఫైటింగ్ చేశాడు. అంటే ఆ టైంలో మనకు 48లో 1948లో అందరికీ స్వాతంత్రం వచ్చింది, కానీ మా ఊరికి స్వాతంత్రం రాలేదు ఆ టైంలో. అప్పుడు స్వాతంత్రం రానప్పుడు మనము మా తాతగారు ఉండి ఇది ఇక్కడ మనం నిలబడి కొట్లాడితేనే, ఎదిరిస్తేనే రజాకార్లు మనల్ని తరం కొడితేనే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారనే ఉద్దేశంలో ఆ టైంలో చాలా ఫైటింగ్ చేశారు. తాతకు కూడా 4-5 గుండ్లు తగిలాయి. రీసెంట్గా 99 ఇయర్స్ బతికాడు తాత. రీసెంట్గా చనిపోయాడు. అంటే చాలా మటుకు తీసుకొచ్చారు. రోషన్ బాబు కూడా మన దగ్గరికి వచ్చాడు. మన ఇంటికి వచ్చి కలుసుకొని ఈ స్టోరీ ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే డైరెక్టర్ ఇట్లంతా బైరాన్పల్లి స్టోరీ చాలా బాగుంది. దీని మీద చూడడం, నాకు రోషన్ బాబు చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఊరి గురించి కూడా ఇక్కడ బాగా, అంటే ఇది సినిమాలో తీయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా చేశారు. అక్కడే షూట్ చేశారు సార్ బైరాన్పల్లిలో ఒక సీన్ అదే ఒక బుర్జు ఉంటది కదండి, ఆ ఒక సీను తెలంగాణ అస్తిత్వాన్ని చూపించింది సినిమా. తెలంగాణ అంటే ఏంటో, ఎలా సాధించుకున్నామో తెలంగాణను మరోసారి తెలియజేసింది. అశ్రువులు రాల్చే పరిస్థితి తీసుకొచ్చింది సినిమా. ఇంతకంటే ఏం చెప్పలేను. అంటే రజాకర్ సినిమా కూడా మీరు చూసి ఉంటారు కదా, సో ఇందులో ఎంతవరకు నిజాన్ని చెప్పారు? బైరాన్పల్లి స్టోరీని ఎంతవరకు రివీల్ చేశారు? చాలా తాకింది. బైరాన్పల్లి గురించి చాలా టచ్ చేశారు. కాకపోతే ఇప్పటి పరిస్థితులను కూడా యాక్సెప్ట్ చేయలేరు కదా, అంత పూర్తిగా చూపించిన అద్భుతంగా. ఇప్పటికైతే 99% అద్భుతంగా ఉంది. ఇది మీకు అందరికీ తెలియాల్సిన విషయం. తెలంగాణను ఎలా సాధించుకున్నారు అనేది మీకు తెలియాల్సిన విషయం. తెలంగాణ కోసము తెలంగాణ వాసులు ఎంత పోరాడారు అన్నది కూడా మీకు తెలియాలి. ఇలాంటి సినిమాలు ఇంకా 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 తీయాలి. ఇది జస్ట్ ట్రయల్. చాలా అబ్బాయికి నా ఆశీస్సులు. సెకండ్ సినిమానే సూపర్ గా చేసిండు. మంచి ఫ్యూచర్ ఉంటుంది అబ్బాయికి. అందరూ ఎవరికి వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇందులో చేసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారు. ఒక్కరని కాదు, అందరూ బాగా చేశారు. బాగా చేస్తేనే సినిమాకు ప్రాణం పోసింది. అద్భుతం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ మాధవితో మీరు మాట్లాడారు. అయితే ఈ సినిమా తెలంగాణ యువతకి, తెలంగాణ చరిత్రలో మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ప్రదీప్కి ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇంత శక్తి ప్రదీప్లో ఉందని నేను చూడలేదు. నాకు అంత పరిచయం ఉన్నా ఇంత శక్తి ఉందని నేను చూడలేదు. మరో బలగంలాగా తయారవుద్దని నేను చెప్తున్నా. ఇంకొక విషయం, యువత ఈ సినిమాను చూసిన తర్వాత మీరేంటి, అసలు తెలంగాణ ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క విషయం నేను చెప్తాను. 4 రోజుల్లో ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది. సినిమా వెళ్తుంది అనేది కాదు, ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్, తెలంగాణ బిడ్డలు ఏ విధంగా ఇప్పుడు బ్రతికున్నారు. ఈ రోజున మీరందరూ కూడా ఇట్లా వీడియోలు పెట్టి, కెమెరాలు పెట్టి హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఈ సెంటర్లో ఎంత గందరగోళం జరిగిందనేది మీకు తెలియదు. కానీ అద్భుతం, చాలా అద్భుతమైన సినిమా. ఎరగదీసాడు. ఫ్యూచర్ టాలీవుడ్ స్టార్ రోషన్. సూపర్ గా కనెక్ట్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని సూపర్ సక్సెస్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ. జనరల్ గా నేను మూవీకి రాను, ఫస్ట్ టైం 8 o'clock మూవీకి వచ్చా. మూవీ బాగుంది. ఇది ఇంటర్వెల్ ఎండింగ్ లో మాత్రం బాగుంది. అక్కడ ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ కూడా బాగుంది. స్టోరీ తెలంగాణ చరిత్ర గురించి కాబట్టి బాగుంది. అర్థమైంది. నిన్న బాగుంది. ఫస్ట్ మూవీ తన హీరోకి రావడం ఈజ్ లక్కీ ఇనఫ్. బాగుందండి, చాలా ఇంప్రూవ్ అయింది. ఫుల్ గా ఉంది. He did his homework very well. స్టోరీ కూడా యూనిక్ స్టోరీ. జనాలకి ఇట్లాంటి స్టోరీలు తెలియాలండి.
సో రోషన్ యాక్టింగ్ లో మీకు బాగా అనిపించాడు డాన్స్ కానీ లేకపోతే అన్ని ఓవరాల్ గా ఫుల్ చాలా బాగుంది. అంటే సినిమా చాలా చాలా బాగుందండి. రోషన్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. అందరు హీరో టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటారు, కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చే హీరోలలో రోషన్ ఉంటాడు పక్కా. టాప్ 5 ఇండస్ట్రీ ఇట్లో ఈ 2025 ఈ సినిమా పక్కా ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. సినిమాలో అందరు ఇన్వాల్వ్ అయిపోయారు, అసలు సినిమా చూసినట్టే లేదు. అది క్యారెక్టర్లు అన్ని 1947కి వెళ్ళి అందులో ఇన్వాల్వ్ అయి చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, రోషన్ అన్నకి ఏమైంది, రోషన్ అన్నకి ఏమైంది అని. ఆయన పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉంది, అందరు న్యాచురల్ గా యాక్ట్ చేశారు అసలు. Sir, we should watch with family. It's a very nice movie. అంటే యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది రోషన్ గారు? Excellent, sir. Actually, మేము జనరల్ గా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ వాచ్ విత్ చిల్డ్రన్. వాట్ అబౌట్ ద స్టోరీ? ఎమోషన్ ఎంత చాలా 100% you have to connect how our India was saved by our soldiers, army, how they sacrificed their life. They excellently showed. We are very impressed, sir. Super cinema. Super 50 days compulsory. స్టోరీ చూస్తున్నప్పుడు బ్రిటిష్ నిజాం వాళ్ళు వేరే అంటే వాళ్ళపైన దాడి చేయడం అలా చేశారు. దాన్ని వీళ్ళు వదిలేయకుండా దాన్ని నిలబడడానికి వాళ్ళు కూడా పోరాడారు. ఓకే, మీకు బాగా నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ? క్లైమాక్స్ లో నచ్చింది సాంగ్స్ బాగా. సాంగ్స్ బాగున్నాయా? ఓకే. తెలంగాణ ఉద్యమం గురించి విషయంలో బైరాన్పల్లి స్టోరీ ఎక్స్ట్రాడినరీ ఉంది, వరల్డ్ క్లాస్. అంటే రియాలిటీ అనేది ఎంతవరకు చూపించారు బైరాన్పల్లి? నిజంగా చూపెట్టి అంటే అది స్టోరీ ఉంది ఆల్రెడీ, సో కానీ బాగా చేసింది, ఎక్స్ట్రాడినరీ. రోషన్ పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. అంటే మెచ్యూరిటీ అనేది ఎంతవరకు వచ్చిందండి యాక్టింగ్ లో? బాగుంది, అందరూ యాక్ట్ చేశారు లిటరల్ గా. చాలా రోజుల తర్వాత సినిమా ఇచ్చినట్టు అనిపిస్తుంది. చాలా సూపర్ గా చెప్పారు. స్టోరీ ఎలా? స్టోరీ ఇస్ డిఫరెంట్, నాట్ ఎట్ ప్రెసెంట్ సినారియో, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇలాంటివి ఆడియన్స్ కనెక్ట్ అవుతాయి? కనెక్ట్ అవుతుంది, ఇది కొత్త స్టోరీ కాబట్టి మేబీ ఇట్ మే కనెక్ట్. ఓకే. సినిమా హైలైట్స్ అంటే మెయిన్ ఏంటి సార్? స్టోరీయా లేకపోతే యాక్టింగ్స్ ఆ పర్ఫార్మెన్స్? డిఫరెంట్ స్టోరీ ఇస్ హైలైట్, వెరీ హైలైట్. రోషన్ యాక్టింగ్ మాత్రం ఇద్దరు ఎరగదీసిండు, అమ్మాయి కానీ హీరోయిన్ కానీ అందరూ బాగా చేశారు. బాగా గుడ్ మూవీ. బట్ స్టోరీలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం రైటింగ్ కొంచెం వీక్ రైటింగ్ అయిపోయింది. ఇంకా క్లైమాక్స్ చాలా కన్విన్సింగ్ ఉంది. కొంచెం సెకండ్ హాఫ్ లో రైటింగ్ ఎక్కువ బిల్డప్ చేసి ఉంటే చాలా బాగుండేది. సో చాలా కన్విన్సింగ్ ఉంది సెకండ్ హాఫ్ రైటింగ్, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అండ్ రోషన్ కి అసలు చాలా బాగా చేశాడు, అంటే లాస్ట్ 2 మూవీస్ పోల్చుకుంటే చాలా ఈ మూవీలో చాలా బాగుంది యాక్టింగ్, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అంటే స్టోరీ ఎలా ఉంది? కనెక్ట్ అవుతుందా కొంచెం? స్టోరీ కనెక్ట్ అవుతుంది, చాలా స్టోరీ బాగుంది, బట్ రైటింగ్ కొంచెం వీక్ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం డిస్కనెక్ట్ అయిపోతాము. అంటే ఒకటే ప్లాట్ మీద వెళ్ళిపోతున్నది, ప్రెడిక్టబుల్ ఉంటుంది, చాలా సెకండ్ హాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్ ఉంటుంది.